ఓకే. సో రీడ్ కంప్లీట్ అయింది, రైట్ కంప్లీట్ అయింది. రిమైనింగ్ ఇవి ఒకసారి చూద్దాం. సో ఒక ఇంటిగ్రేషన్ డెవలప్ చేద్దాం. ఫస్ట్ షెడ్యూల్ ఇంటిగ్రేషన్ చేద్దాం. క్రియేట్ చేద్దాం. షెడ్యూల్ చేసిన తర్వాత ఎఫ్టిపి ఫోల్డర్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో లిస్ట్ అవుట్ చేద్దాం. ఎఫ్టిపి లిస్ట్ అవుట్. ఓకే. తర్వాత వాటిని ఒక్కొక్క ఫైల్ని మూవ్ చేద్దాం. ఒక ఫోల్డర్లో నుంచి ఇంకో ఫోల్డర్కి, మూవ్ టు అదర్ ఫోల్డర్. తర్వాత లాస్ట్లో ఫైనల్గా డిలీట్ చేద్దాం. ఓకే. సో ఒకే ఇంటిగ్రేషన్లోనే అన్ని ఆపరేషన్స్ కవర్ అవుతాయి. డౌన్లోడ్ మొత్తం డిఫరెంట్ ఇంటిగ్రేషన్లో చేద్దాం. ఎందుకు చేద్దామని మళ్ళీ చెప్తాం. ఓకే. సో we'll create a new integration. So design ఇంటిగ్రేషన్. సో యాప్ డ్రివెన్కి షెడ్యూల్కి డిఫరెన్స్ ఏమి అంటారు. సో మనం యాప్ డ్రివెన్ ఎప్పుడు వెళ్తాము అంటే, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పోజ్ యాజ్ ఎ వెబ్ సర్వీస్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ విత్ ఇన్బౌండ్ ఆపరేషన్, ట్రిగ్గర్ కనెక్షన్, వీ కెన్ గో విత్ యాప్ డ్రివెన్. అదే మీరు ఇన్వోక్ కనెక్షన్తో స్టార్ట్ చేయండి. ఓకే. అలాంటప్పుడు మనం వెబ్ సర్వీస్గా ఎక్స్పోజ్ చేయలేదు, కానీ ఆటోమేటిక్గా అది సర్టన్ టైంకి ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ వీక్ షెడ్యూల్ కావాలనుకుంటే మనము షెడ్యూల్ ఇంటిగ్రేషన్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఐ క్రియేట్ ఇంటిగ్రేషన్, షెడ్యూల్ ఇంటిగ్రేషన్ క్రియేట్ చేస్తా. FTP _ ఆపరేషన్స్ అని ఇస్తా. క్రియేట్ షెడ్యూల్ వచ్చేసింది. ఓకేనా. సో ఇక్కడ మనము డబుల్ క్లిక్ ఇచ్చేసి మనం ఏమన్నా రాసుకోవచ్చు. సారీ, ఎడిట్ షెడ్యూల్ డెఫినేషన్ కొడితే ఇక్కడ రోజుకి ఒకసారా, లేదు ఓన్లీ ఒకసారి మాత్రమే అవ్వాలంటే ఇది ఎవ్రీ అవర్స్ మినిట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఎవ్రీ 1 hour 10 minutesకి, లేదంటే 1 hour కంటే 0 అని. సో మనం 5 hours డేస్కి, వీక్స్కి, మంత్స్కి, ఎవ్రీ మంత్ షెడ్యూల్ అవ్వాలా, ఎవ్రీ వీక్ షెడ్యూల్ అవ్వాలంటే ఎవ్రీ వీక్, 1 week 2 weeksకి ఒకసారి 3 weeks ఇలాగా. ఓకేనా. సో లేదంటే ఓన్లీ వన్స్ ఇట్లా మనం ఏమన్నా పెట్టుకోవచ్చు అనమాట, షెడ్యూల్ చేసుకోవచ్చు. లేదు స్పెసిఫిక్గా వీళ్ళు చెప్పిన టైం కాకుండా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 దాకా అట్లా ఏదన్నా స్పెసిఫిక్ టైంలో అనుకుంటే మనకి ఐకాల్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా. సో ఈ ఐకాల్ ఎక్స్ప్రెషన్లో టైం ఉంటుంది. ఓకే. ఇట్లా ఫ్రీక్వెంట్లీ, మినిట్లీ అని. ఓకే. ఇంటర్వ్యూలో అడుగుతారు. సో బిఫోర్ 10 minutesకి అయితే మ్యాక్సిమం 10 minutes, ఎవ్రీ 10 minutesకి చేయొచ్చు. 1 minute 2 minutesకి చేయాలంటే చేయలేము. లేదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకే వర్క్ కావాలనుకుంటే అట్లా చేయలేము. అలాంటప్పుడు ఐకాల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇక్కడ పోయి ఐకాల్ ఎక్స్ప్రెషన్ రాస్తాం. ఇట్లా ఫ్రీక్వెంట్లీ, మినిట్లీ, ఇంటర్వెల్ 1 అని రాస్తే ఎవ్రీ 1 minute షెడ్యూల్ అవుతుంది ఇది. ఓకేనా. సేమ్ ఇలాగా. సో గో బ్యాక్, సేమ్. సో ఇప్పుడు మనం ఏం చెప్పినాను, మనం ఏం చేద్దాం అనుకున్నాము, FTP లిస్ట్ ఫైల్స్. సో మన FTP ఏది ఇచ్చాము కదా, FTP ఇచ్చాము. సో ఫస్ట్ ఏం చేద్దామంటే లిస్ట్ ఫైల్స్ చేద్దాం.
వీటిని లిస్ట్ ఫైల్స్. సో ఏ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని లిస్ట్ అవుట్ చేయాలి అని. సో అప్లోడ్, సో ఇందులో ఏదో ఒక ఫోల్డర్ తీసుకుందాం. ఏఎస్ఆర్ అనే ఫోల్డర్ తీసుకుందాం. వద్దులండి, వీళ్ళది ఓకే, నేనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. ట్రిపుల్ ఏ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. సో ఇక్కడ ట్రిపుల్ ఏ అని ఓపెన్ చేసి ఇందులో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. ఇన్బౌండ్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. అవుట్ బౌండ్ అని ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తా. స్క్రిప్ట్ ఇన్బౌండ్లో నేను ఒక 2-3 ఫైల్స్ ప్లేస్ చేస్తా. ఇన్బౌండ్లో ఉన్నాం కదా, ఫోర్ ఫైల్స్ ప్లేస్ చేసిన. ఈ కాపీ చేసుకుందాం. సో ఇక్కడ ఇస్తా. తర్వాత ఫైల్ నేమ్ ప్యాటర్న్, ఏ ఫైల్స్ అంటే ఏ పేరుతో ఉన్నవి లిస్ట్ అవుట్ చేయాలా అని. అన్నీ లిస్ట్ అవుట్ చేయంటే స్టార్ డాట్ స్టార్ అంటే ఫస్ట్ది ఫైల్ నేమ్ ఏదన్నా ఉండొచ్చు, డాట్ తర్వాత ఎక్స్టెన్షన్ డాట్ సిఎస్వినా, డాట్ ఎక్స్ఎల్ఆ, డాట్ పీడిఎఫ్ఆ, డాట్ జేపీజీనా, ఏవన్నా అని. అంటే స్టార్ డాట్ స్టార్ అంటే అన్ని ఫైల్స్ని లిస్ట్ అవుట్ చేయండి. సో మ్యాక్సిమం 100 చేస్తుంది. సో మినిమం ఏజ్ అదేం ప్రాబ్లం లేదు. కంటిన్యూ, ఫినిష్. ఓకే, సో టెస్ట్ చేద్దామా వర్క్ అవుతుందా లేదా అనేసి. అంటే ఇట్లా లిస్ట్ అవుట్ చేస్తా అంది అని. సేమ్ నిమిషం. యాక్టివేట్ వస్తా లేదు. ఒకసారి లాగౌట్ చేసి లాగిన్ చేద్దాం. నేను చేసినా కదా అలానే వచ్చింది. సో డిజైన్ ఇంటిగ్రేషన్స్. సో యాక్టివేట్ చేద్దాం. నిన్నటి నుంచి అలానే వస్తుందా? అవునన్నా, నిన్న కూడా అలానే 2-3 టైమ్స్ రిఫ్రెష్ చేశాక అది అయిందన్నా. ప్రజెంట్ టోటల్గా 800
ఇంటిగ్రేషన్స్ మనం యాక్టివేట్ చేయొచ్చు. ప్రజెంట్ యాక్టివ్లో ఎన్ని ఉన్నాయి? ఉంటుంది కానీ కానీ మనం మాన్యువల్గా టెస్ట్ చేయాలనుకుంటే మాన్యువల్గా కూడా టెస్ట్ చేయొచ్చు. అన్ని అడాక్ రిక్వెస్ట్ అంటారు. కంప్లీట్ అయింది కదా. సో రిఫ్రెష్ ఇద్దాం. సో ఇక్కడ చూద్దాం. ఇదంతా నేను కాపీ చేసుకుంటాను, నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకుని. సో ఇక్కడ చూడండి, అదే ఎన్ని ఫైల్స్ ఉన్నాయి. ఫైల్ లిస్ట్ అనేది పేరెంట్ ఎలిమెంట్. మొత్తం ఐటమ్ కౌంట్ 3 అంట. 3 ఉన్నాయంట ఫైల్స్. ఏవి? ఓఐసి స్టేటస్ ఈపీటీ అనే ఫైల్ ఒకటి, emp.csv అనే ఒక ఫైలు, ఈఎంపీ చేస్తాననేది ఒక ఫైల్. టోటల్ ఎన్ని ఉన్నాయి? 3 ఫైల్స్ ఉన్నాయని చెప్తాను. ఓకే. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నా, లిస్ట్ తర్వాత మూవ్ చేయాలనుకుంటున్నా. ఇన్బౌండ్లో ఉన్న ఫైల్స్ అన్నీ అవుట్బౌండ్లోకి మూవ్ చేయాలనుకుంటున్నా. సో నేను మళ్ళీ ఇంటిగ్రేషన్ గో బ్యాక్. deactivate. ఇది సో ఏం చేద్దాం, లిస్ట్ ఫైల్స్ తర్వాత అగైన్ ఐ యూస్ FTP కనెక్షన్ నుండి మూవ్ ఆపరేషన్ అంటే ఒక ఫోల్డర్లో ఉన్న ఫైల్ని తీసుకుని ఇంకో ఫోల్డర్లోకి మూవ్ చేస్తుంది అంతే. సో మూవ్ తర్వాత ఫైల్ ఎక్కడుందో ఆ ఫోల్డర్ ఇమ్మంటున్నాడు. ఇక్కడ కదా ఫైల్ ఉన్నది, ఇచ్చా. తర్వాత ఫైల్ నేమ్. సో ఎంటర్ ద ఫైల్ నేమ్ విచ్ యూ వాంట్ టు మూవ్. ఇక్కడైతే ఒక ఫైల్ నేమ్నే ఇవ్వాలా, అవునా? కానీ నాకు అలా కాదు, లిస్ట్ ఫైల్ ఏ ఫైల్ నేమ్ చెప్తుందో. ఇప్పుడు నేను ఒక ఫైల్ నేమ్ ఇచ్చినాను అనుకో, emp.csv అని, ఒక ఫైల్ మాత్రమే మూవ్ అవుతుంది. మళ్ళీ రిమైనింగ్ 2 ఫైల్స్ నాకు ఇన్బౌండ్లో ఉన్న ప్రతి ఫైల్ రీడ్ అయ్యి ఇంకో ఫోల్డర్లోకి వెళ్ళాలి. సో ఫస్ట్ ప్రజెంట్ emp.csv ఇద్దాం. ఓకే. టార్గెట్ పాత్ ఏది అని, తర్వాత టార్గెట్ ఫైల్ నేమ్ emp.csv ఎలా పడాలి అని emp.csv ఫైల్ అనే పడు అంటున్నా. కంటిన్యూ, ఫినిష్. తర్వాత యాక్టివేట్ చేసి ఒకసారి టెస్ట్ చేద్దామా. సో రన్ చేద్దాం ఒకసారి. రన్ మూవ్ అవుతుంది.
డన్. సో ఇప్పుడు మనం చూద్దాం అవుట్బౌండ్లో emp.cs అనే ఫైల్ పడింది మరి వచ్చిందా. ఇన్బౌండ్లో పోయి చూద్దామా, ఆ ఫైల్ ఉండకూడదు లేదా ఆ ఫైల్. ఓకేనా, అలాగే. సో నెక్స్ట్ ఏం చేద్దాం, అవుట్బౌండ్లో ఫైల్ పడిన తర్వాత అక్కడ నుంచి అవుట్బౌండ్లో నుంచి డిలీట్ చేద్దాం. డిలీట్ ఎలా వర్క్ అవుతుందంటే మనం ఏ ఫైల్ నేమ్ చెప్తే ఆ ఫైల్ నేమ్ని డిలీట్ చేస్తుంది అది. సో మళ్ళీ డియాక్టివేట్ చేసి సో ఇక్కడ లాస్ట్లో డిలీట్ వేసుకుందాం. చాలు. జస్ట్ ఆపరేషన్స్ అన్నీ ఇలానే చేస్తాం, కంటిన్యూస్గానే ఏం కాదు. ఆపరేషన్స్ ఎలా వర్క్ అవుతాయో తెలిస్తే మనకి మన రిక్వైర్మెంట్ని బట్టి మనం చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఏ ఫోల్డర్ లేదు, అవుట్బౌండ్ ఫోల్డర్లో ఉన్న ఫైల్ని డిలీట్ చేయమందాం. సో ఫైల్ నేమ్ emp.csv, కంటిన్యూ, ఫినిష్. అంతే, సింపుల్. సో డన్. ఈ ఫోల్డర్లో EMP లేదు కదా, ఇన్బౌండ్లో చూద్దాం. రన్. ఓకే, సో ఎందుకు అంటే మూవ్ ఎర్రర్ వచ్చింది, ఆ ఫోల్డర్లో ఫైల్ లేదని చెప్తుంది. సో నేను ఎంపీ ఫైల్ని ఇక్కడ ప్లేస్ చేసి అవుట్బౌండ్లో డిలీట్ చేసింటా, ఎందుకంటే మళ్ళీ సేమ్ ఫైల్ని ప్లేస్ చేస్తుంది కాబట్టి. మళ్ళీ రన్ చేస్తా తర్వాత అగైన్. మళ్ళీ మూవ్ ఎలా వస్తుంది, ఫైల్ మూవ్ అయినా లేదప్పటికీ. రిఫ్రెష్. రిఫ్రెష్. ఎందుకు ఎర్రర్ ఇది మూవ్ అవ్వట్లేదు. యాక్చువల్గా అది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. సో డౌన్లోడ్ మళ్ళీ చెప్తున్నా. అండ్ సేమ్ టైం మల్టిపుల్ ఫైల్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క ప్రతి ఫైలు ఎలా మూవ్ అవ్వాలనేది ఫర్ ఈచ్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, ఫర్ ఈచ్ ఫైలు ఈచ్ రికార్డ్ అని. ఓకే,
నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, కన్ఫ్యూజ్ అవుతారు.